అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కరించుకుంటూ ఈరోజుటి వీడియోని ఆరంభిస్తున్నాను. ఈరోజు మన వారాహి మాటగా అమ్మ తన వాక్కు మనకు ఎలా అందిస్తున్నారు అంటే, బిడ్డ, నువ్వు ఎప్పటి నుంచో కూడా అనుకుంటున్నావు కదా, ఎందుకు నాకు ఈ జీవితంలో ఇలా జరుగుతుంది, నేను ఏది తలపెట్టినా కూడా సవ్యంగా జరగటం లేదు ఎందుకని తల్లి, నేను ఏది చేయాలని చూసినా అది మధ్యలోనే ఆగిపోతుంది, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, నేను ఏం తప్పు చేశాను అమ్మా అని నీలో నువ్వే కృంగిపోతున్నావు. ఇదంతా కూడా ఒక భయంకరమైన చెడు దృష్టి వల్ల జరుగుతుంది తల్లి. అది కూడా నువ్వు నా వాళ్ళు అనుకుంటున్న నీకు తెలిసిన కొంతమంది చెడు దృష్టి, చెడు ఆలోచనల వల్ల ఇది నీకు జరుగుతుంది. చెడు దృష్టి వల్ల నీకు రావాల్సిన అదృష్టం అనేది మధ్యలోనే ఆగిపోతుంది. ఏ పని చేయాలని నువ్వు ప్రయత్నించినా కూడా అది మధ్యలోనే ఆగిపోతున్నాయి. నువ్వు కాస్త ఓపికగా నా మాట విను తల్లి, నీకు చక్కని పరిహారం అనేది చూపిస్తాను, ఒక మంచి మార్గం అనేది చూపిస్తాను అంటూ ఈరోజు మన వారాహి అమ్మ ఒక చక్కని సందేశాన్ని అందిస్తున్నారు. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు ఎక్కడైనా ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి అని ఎదురు చూస్తున్నట్లయితే, ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపించే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, సుబ్రహ్మణ్యం రాజు గురూజీ. ఈయన నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్టు, అలాగే గొప్ప సిద్ధాంతి కూడా. స్త్రీ పురుషుల మధ్య పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తారు. అలాగే మీరు ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నా మీరు ఉన్న చోట నుంచే గురువు గారిని ఒక ఫోన్ ద్వారా సంప్రదించారంటే మీకు ఉన్న సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్లి, సంతానం, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా, గ్రహదోషాలున్నా సరే, ఇది మీ సమస్య ఏదైనా సరే చక్కగా 24 గంటల్లోనే 100% ఒక చక్కని సొల్యూషన్ అనేది గురువుగారు చూపిస్తారు. మీరు ఏదైనా స్థలం కొన్నా సరే, భూములు కొన్నా, ఇల్లు కట్టుకున్నా, వాటిలో ఎలాంటి వాస్తు దోషాలున్నా సరే గురువుగారు తొలగించి చక్కని పరిష్కార మార్గం అనేది చూపిస్తారు. గురువు గారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు 9665757717కి కాల్ చేశారంటే మీకే ఒక నమ్మకం అనేది వస్తుంది. మేము చెప్పించుకొని మాకు నమ్మకం వచ్చాకే మీకు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి నమ్మకంతో ఒకసారి గురువు గారికి కాల్ చేసి చూడండి. ఇక ఈరోజు మన వారాహి మాట ఏంటి అంటే, తల్లి, నీకు బాగా కావాల్సిన వాళ్ళ చెడు ఆలోచనలు నీ మీద పడింది. దిష్టి బయట వాళ్ళ వల్లే కాదు తల్లి, మన వాళ్ళు అనే కొంతమంది అసూయ, ద్వేషాలు, ఈర్ష్యలకు మనకి చెడు దృష్టి అనేది కలుగుతుంది. ఆ చెడు దృష్టి కారణంగా నీకు మానసికంగా శాంతి అనేది లేకుండా పోయింది. ఎన్నో రోజులుగా నువ్వు చాలా క్షోభను అనుభవిస్తున్నావు తల్లి. ఎన్నో నిద్రలేని రాత్రులను నీ కన్నీళ్లతో గడుపుతున్నావు. ఎవరికీ చెప్పుకోలేని బాధను మోస్తున్నావు. మనసు ఎంతో దుఃఖంతో, కళ్ళ నిండా కన్నీళ్లతో ఈ తల్లిని ఎన్నాళ్ళు తల్లి ఈ బాధలు అని ఈ అమ్మతో చెప్పుకొని రోధిస్తున్నావు. నీ మౌన పోరాటానికి ఈ వారాహి తల్లి కదిలి వచ్చింది తల్లి. నీకు ఇంకా ఎలాంటి భయం అనేదే లేదు. ఈ తల్లి కళ్ళల్లోకి తీక్షణంగా చూడు. ఈ క్షణంలోనే నీకు అడ్డుగా ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగించేస్తున్నాను. బిడ్డ, చెడు దృష్టి లక్షణాలు ఎలా ఉంటాయి అనే సంకేతాలు కొన్ని నీకు చూపిస్తాను, విను. నీ శరీరంలో చాలా అలసటగా ఉంటుంది. నీ మొహంలో కాంతి అనేది లోపిస్తుంది. రాత్రిపూట నిద్ర అనేది పట్టడం లేదు. నిద్రించిన సమయంలో నీకు చెడు స్వప్నాలు అనేటివి కలుగుతున్నాయి. నువ్వు ఏ పని చేయాలని చూసినా అది మధ్యలోనే ఏదో ఒక కారణంతో ఆగిపోతుంది. ఇంట్లో వాళ్ళతో ఎప్పుడూ ఏదో ఒక చికాకు, గొడవలు వస్తుంటాయి. చిన్న చిన్న సమస్యలే పెద్దవిగా మారుతుంటాయి. చెడు స్వప్నాలు వస్తుంటాయి. నువ్వు ఇష్టంగా ధరించిన దుస్తులు ఏదో ఒక కారణంతో చిరుగుపడుతుంటాయి. నిన్ను ఎవరో చూసినట్లుగా, ఎవరో నీ వెంట ఉన్నట్లుగా, నీ పక్కన ఎవరో తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. నీ సమస్యలన్నీ కూడా నువ్వు అనుభవిస్తున్నావు. ఈ బాధను ఎవరికి చెప్పినా కూడా నమ్మరు, హేళనగా, వెర్రిగా చూస్తారు. అసలు నిన్ను ఒక మానసిక రోగిలాగా చూస్తారు. ఇలాంటి సంకేతాలన్నీ నీకు కనిపిస్తే నీ మీద చెడు దృష్టి ఉందని అర్థం తల్లి. కాబట్టి ఇంకా ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ తల్లికి నమస్కరించుకొని ఇలా చేయి తల్లి. ప్రతిరోజు కూడా దేవుడి గదిలో కూర్చొని 9 సార్లు పాటు ఓం వారాహ్యై నమః, ఓం దుష్ట దృష్టి నాశయ నాశయ అంటూ ప్రతిరోజు కూడా 9 సార్లు ఈ వారాహి మంత్రాన్ని జపించు. ఈ వారాహి అమ్మని ఎదురుగా కూర్చొని ఉందని మనసులో ఊహించుకొని నమ్మకంతో చెప్పుకో. ఇక ఈ క్షణం నుంచి నీ కష్టాలు, చెడు దృష్టి అన్నీ కూడా ఎగిరిపోతాయి.
చెత్తను కాల్చినట్టుగా నీలో ఉన్న చెడు దృష్టిని ఈ తల్లి కాల్చి పారేస్తుంది. ఈ వారాహి అమ్మ కళ్ళల్లో కాంతి నీ చుట్టూ కాంతి వలయంలా ఉంటుంది. ఎప్పుడు కూడా కవచంలా కాపాడుతూ ఉంటుంది తల్లి. ఇక నుంచి నువ్వు తలపెట్టిన పని ఏదైనా సరే తిరుగులేని విజయం అనేది వరిస్తుంది. నీ శరీరము శక్తివంతమైనదిగా రూపొందుతుంది. ఆగిపోయిన పనులన్నీ ప్రారంభమవుతాయి. నీ ఇంట్లో దేవుని దగ్గర దీపం తేజోమయంగా వెలుగొందుతుంది. కాంతి అనేది ప్రసరిస్తుంది. ఇలాంటి సంకేతాలన్నీ కూడా నీ దృష్టి లోపాన్ని తొలగిపోయినవి అనేదానికి చక్కని సంకేతాలు. ఈరోజు వారాహి అమ్మ వాక్కు నీ కంట పడింది అంటే ఈ క్షణం నుంచే నీ జీవితంలో కొత్త మార్పు అనేది మొదలయ్యింది తల్లి. ఈరోజు వారాహి అమ్మ దివ్యమైన సందేశాన్ని విన్నారు కదా ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.